మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యువకులు రాజకీయాల్లోకి వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి తన కెరీర్ని సైతం వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు. ఐపీఎస్ కావాలనే కళ మీది. మీరు రాజకీయాలకు వస్తే మరి ఐపీఎస్ ఎందుకు పక్క పెట్టారు? రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు. రాజకీయాల్లో సంపాదించుకునే కన్నా వచ్చింది. రాజకీయాలంటే సంపాదించుకోవడానికే వస్తారని వాస్తవం. మల్లికార్జునకి బీజేపీ పార్టీ ఏమి అవకాశం ఇస్తుంది? భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఆస్పిరెంట్ లిస్టులో మేము కూడా ఉన్నాం. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి పదవి వచ్చింది. అయితే ఆ పదవిని వ్యతిరేకిస్తున్నారు. కాంపిటేట్లో ఉన్న మాట వాస్తవమే, ఆస్పిరెంట్ లిస్టులో ఉన్న మాట వాస్తవమే. నేను ప్రయత్నం చేశా, రాలేదు. మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అయితే మీరు జనసేన పార్టీకి పోకుండా బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చారు? కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు యువకులకు అవకాశం ఇస్తున్నారు. నువ్వు ఒక కాపు సామాజిక వర్గమే కాదు, రండి అని చెప్పి ఆహ్వానించిన మాట వాస్తవమే. పవన్ కళ్యాణ్ పార్టీ అలాంటి బీజేపీ పార్టీ అలాంటి నాయకుల్ని ప్రతిపక్ష పార్టీని సైతం విమర్శించే స్థాయికి రావడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఒకటన్నా స్థాయిలు అనేటివి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ. పేద ప్రజలకు చేసేటువంటి స్థాయిని కేవలం కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ కోనలో ఏమైనా టికెట్ దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. సార్ ఒకటి మీరు ఎంత ఇరుకున పెట్టినా ఒకటి సార్, బీఫామ్ లో క్వాలిఫికేషన్స్ నిర్ణయించేది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, మన పనితనం ఉంటుంది. డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీకు ఎట్లా అవకాశం వస్తుంది? సార్ ఒకటి, రాజకీయాల్లో ఏదైనా తలుపు తట్టచ్చు. ఇంకోటి, చిట్టిక ఇట్లా వేసినంత ఈజీగా ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎదిరించి పోటీలో నిలబడగలరా మీరు? ఒకటి సార్, పోటీ అనేది. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. యువకులు రాజకీయాల్లోకి వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి తన కెరీర్ని సైతం వదులుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. కొట్టే మల్లికార్జున గారు ఉన్నారు మనతో పాటు. నమస్తే అండి. నమస్తే సార్. మీ కెరీర్ కానీ అలాగే ఒక యాక్టర్ అవన్నీ వదులుకొని రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది? అంటే ప్రతి ఒక్క జీవితము దేశానికి కానీ సమాజానికి కానీ తను పుట్టినటువంటి ఊరికి కానీ నేలకు కానీ ఎంతో కొంత మంచి చేయాలని అనుకుంటారు కదా. సో నా పుట్టిన నేపథ్యం గ్రామీణ నేపథ్యమైన, నా చదువు కావచ్చు, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా ఎంతోమందికి మంచి చేయాలి, 10 మందికి అన్నం పెట్టాలి అనేటువంటి మా తాతగారు కావచ్చు, మా అమ్మ నాన్నలు కావచ్చు, నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువుల యొక్క ఇన్స్పిరేషన్తో తీసుకొని రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని అన్న కూడా సో దానికి తలొగ్గకుండా అన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ముందుకొచ్చామండి. సో రాజకీయాలకి ఖచ్చితంగా మేమే కాదు, ఎవరైనా కూడా యువకులు రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు దేశ ప్రగతి కావచ్చు, దేశం యొక్క నిర్మాణం కావచ్చు, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబల్, అంటే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, సర్వ్ ద పీపుల్ అనే నినాదం నిజమవుతుంది. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము పనిచేస్తున్నందుకు నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ఎన్నో రాజకీయ పార్టీ యొక్క నిర్మాణాలు వేరు, వ్యవస్థ నిర్మాణాలు కావచ్చు, వారి యొక్క విధి విధానాలు వేరు. భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలు వేరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ యొక్క విధానం ఏంటంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. సో ఇలాంటి పార్టీలో నేను మొదటి రోజు ఏ విధంగా సంతోషంగా ఉన్నానో ఈరోజు కూడా అంతకంటే డబుల్ సంతోషంగా ఉన్నాం. ఈరోజు మేము ఒక్కటే ఫీల్ అవుతున్నాం, అంటే ఒక మంచి పార్టీ, ఒక మంచి లీడర్, ఒక మంచి క్యాడర్ ఉన్నటువంటి పార్టీకి మేము ఈరోజు నాయకులుగా ముందుకు ఎదిగే అవకాశం ఉంది. నాయకులుగా ఎదుగుతూ ముందుకెళ్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఐపీఎస్ కావాలనే కళ మీది. మీరు రాజకీయాలకు వస్తే మరి ఐపీఎస్ ఎందుకు పక్క పెట్టారు? ఒకటండి, రాజకీయాల్లోకి రావాలని నేను అనుకోలేదు. ఈశ్వరేచ్ఛ అంటారు కదా, శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు. మేము ఐపీఎస్ అవ్వలేకపోయి ఉండొచ్చు, కానీ ఐపీఎస్ అయినటువంటి అన్నామలయ్య గారు కూడా మా పార్టీలోకి వచ్చారు. సో అది మేము సాధించిన క్రెడిబిలిటీ అని అనుకుంటాం. సో వాస్తవం చెప్పాలంటే కొంత నిరుత్సాహం చాలా ఉండింది. గతంలో గ్రూప్ 2 కావచ్చు 2014-15, తర్వాత 16-17 గ్రూప్ 1 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ కాపు విద్యున్నతి
2016-17 కాపు విద్యోన్నతి కింద ఆర్ట్స్ రెడ్డిలో కోచింగ్ ఫ్రీ స్కాలర్గా తీసుకోవడం కావచ్చు. అదేవిధంగా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఎవరు కూడా విద్యావంతులు చదువుకున్న మేధావులు ఎవరు విద్యకు దూరం అవ్వకూడదు, కార్పొరేట్ సిస్టమ్ ఉన్నటువంటి ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క తెలివితేటలు వృధా కాకూడదని చెప్పేసి అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓసీలకు కావచ్చు, కాపులకు కావచ్చు, అదేవిధంగా బీసీలకు కావచ్చు, ఎస్సీలకు ఎస్టీలకు కూడా ఎన్టీఆర్ కాపు విద్యోన్నతి కావచ్చు, రకరకాల విద్యోన్నతి ద్వారా అవకాశం కల్పించారు. అప్పుడు ఢిల్లీకి కూడా మేము వెళ్ళడం జరిగింది ఎన్టీఆర్ కాపు విద్యోన్నతి కింద శ్రీరామయస్లో చదువుకున్నాం. ఏది ఏమైనా మేము ఇప్పటికీ అదే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఈరోజు బీజేపీ యువ నాయకులుగా ముందుకెళ్లడం, పేద ప్రజల కోసం పనిచేయడం మాకు దక్కిన గౌరవంగా దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఒకటి సార్, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే గొప్ప విజనరీ లీడర్. ఆయన నేతృత్వంలో మేము పనిచేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాల్లోకి ఇంకా హేమా ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ముందుకు వచ్చాం. ఈరోజు మనం చూస్తుంటే బీజేపీలో మా గురువు గారుగా భావించేటువంటి కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త, ఈరోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వర్యులు ఉన్నారు, గతంలో టూరిజం మినిస్టర్గా ఉన్నారు, అంతకుముందు మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. అంటే భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలే నాయకులు అవుతారు, నాయకులుగా ఎంతోమంది ఎదగడానికి అవకాశం దొరుకుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో మేము అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతోమందికి సేవ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. అయితే మీరు గ్రూప్స్ ట్రై చేశారు, ఉద్యోగం రాలేదు, మరి సినిమా ఫీల్డ్లో వెళ్ళారు. లైఫ్ అనే సినిమా ఒకటి మీరు విడుదల చేశారు, అందులో మీరు చెప్పారు ఇప్పుడే కిషన్ రెడ్డి గారు వచ్చారని. ఎందుకు సినిమా ఫీల్డ్ కూడా వదులుకున్నారు మళ్ళీ? అంటే ఏ ఫీల్డ్ నేను వదులుకోలేదన్న, అంటే యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను వెల్ ఎడ్యుకేటెడే. నా హాస్టల్స్ ఎడ్యుకేషన్ అంతా ఇప్పుడు తొలి దళిత ముఖ్యమంత్రి దామోదర సంజయ్ గారి ఊర్లో పెద్దపాల్లో చదివాను నేను. 6th to 10th బీసీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో. ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా మన కర్నూలు జిల్లాలోనే చేశాను. పీజీ అనంతపురం ఎస్కే యూనివర్సిటీ నాది బీఎస్సీ బీజెడ్సీ అయినప్పటికీ నేను ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చానని చెప్పేసి రూరల్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలా ఉంటుంది, పేద ప్రజలకి ఎలా ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే రూరల్ డెవలప్మెంట్ విత్ హెచ్ఆర్డి చేశాను అనంతపురంలో. తర్వాత సోషల్ మీడియా లేనిది ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మీడియా కావచ్చు, సో ఎవరినైనా కూడా ప్రశ్నించే తత్వం లేకపోతే బానిసత్వం కొనసాగుతుంది. ఎవరినైనా కూడా ప్రశ్నించాలంటే ఒక మీడియా ఉండాలి, లేదంటే మీడియా జర్నలిస్ట్ అయి ఉండాలి, లేదంటే జర్నలిజం చదవాలని ఒక ఆకాంక్షతో భవిష్యత్తులో కూడా ఒక యూట్యూబ్ స్టూడియో పెట్టి పేద ప్రజలకు కూడా అండగా నిలబడాలి. ప్రతి ఒక్కరిని అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించే స్థాయికి మనం వెళ్ళాలి, ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో కూడా జర్నలిజం నేను చేయడం జరిగింది. సో రీసెంట్గా కూడా ఎల్ఎల్బి స్టేట్ ర్యాంకు సంపాదించడంతో అనంతపురంలో కూడా నేను ఇప్పటికీ ఎల్ఎల్బి జాయిన్ అయ్యాను. అంటే నేను ఎప్పటికీ నిత్య విద్యార్థిగానే ఉంటాను. ఎందుకంటే మనం నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం మనము ప్రశ్నించడానికి కూడా ముందుకెళ్తామని అనుకుంటాం. సో అదే మేము ఫాలో అవుతున్నాం అంతే. ఒక కెరియర్ కోసం ఇంకొక కెరియర్ని ఎప్పుడు వదులుకోలేదన్న. లైఫ్ అనేది ఇట్స్ ఎ ఫ్లోటింగ్ ఆఫ్ వాటర్. ఒకే సినిమాకే పరిమితమైన అంటే అలా ఏం లేదన్న, చాలా మూవీస్ సీరియల్స్ చేశాము. కాకపోతే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ నేను ఒక డెమో ఫిల్మ్ హీరోగా ఎదగడం జరిగింది. దానికి మొదటి షూటింగ్ వైజాగ్లో జరిగింది. దానికి గొప్ప హానర్ ఏంటంటే అప్పటి బీజేవైఎం యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కేతినేని సురేంద్ర మోహన్ అన్న గారిని పిలవగానే అతను వచ్చి స్విచ్ ఆన్ కెమెరా చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు గురువుగా భావించేటువంటి మా కిషన్ రెడ్డి గారిని నేను అడిగిన వెంటనే నా పోస్టర్ని లాంచ్ చేశారు. ఎందుకంటే ఆయనని ఎంతోమంది కోట్ల బడ్జెట్ సంబంధించిన వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడూ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఆయన నన్ను ఒక శిష్యుడిగా ఇటు సినిమా రంగంలో కానీ ఇటు సివిల్స్ రంగంలో కానీ భవిష్యత్తులో రాజకీయ నాయకుడుగా ఎదుగుతున్నారు, ఎదిగే వాళ్ళని ప్రోత్సహించాలనే తత్వంతో మా గురువు గారు నా పోస్టర్స్ని రిలీజ్ చేశారు. సో సినిమా ఇండస్ట్రీని కూడా ఎక్కడ ఆపలేదు. సో పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని, పవన్ కళ్యాణ్ గారిని నేను ఇష్టపడేటువంటి సినిమా నటుడు, రాజకీయ నాయకులు, ఖచ్చితంగా జోడిద్దుల గుర్రపు స్వారీ ఖచ్చితంగా చేస్తాం. అటు సినిమా ఇండస్ట్రీని ఇటు పొలిటికల్ ఇండస్ట్రీని కూడా మేనేజ్ చేసుకుంటూ భవిష్యత్తులో 10 మందికి మంచి పేరు సంపాదించే విధంగా, మా తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించే విధంగా, నేను పుట్టినటువంటి ఊరికి సంపాదించే విధంగా, సో ఇటు రాయలసీమ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే గల్లీ టు ఢిల్లీ వరకు ఖచ్చితంగా పేద బడుగు బలహీన
బలహీన వర్గాల కోసం పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామన్నా. ఖచ్చితంగా రాజకీయంగా ఇంకా ముందుకెళ్తాం. అంటే సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి రాజకీయాల్లో సంపాదించుకునే కన్నా వచ్చింది అలా ఏముండదన్నా. చాలామంది అనుకుంటారు రాజకీయాలంటే సంపాదించుకోవడానికే వస్తారని. వాస్తవంగా తెలియని విషయం ఏంటంటే రాజకీయాల్లో మన దగ్గర ఉండేది కూడా పోగొట్టుకునే అవకాశం వస్తుంది. సో అందరూ రాజకీయ నాయకుల్లాగానే మేము దోచుకోవడానికో లేదంటే ఇంకా అక్రమంగా సంపాదించుకోవడానికో రాలేదన్నా. యువత తలుచుకుంటే దేశాన్ని అంటే ఎలాంటి స్వార్థం లేకుండా వచ్చారా? స్వార్థం అంటే కెరీర్ పరంగా ఎదగాలనే స్వార్థం ప్రతి ఒక్కరిలో ఉంటుందన్న. అంతేగాని రాజకీయ నాయకులు అవ్వాలనే స్వప్నం అయితే అంటే మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు. నేనైతే ఒక స్వామి వివేకానంద గారిని, ఒక భగత్ సింగ్ని, ఒక సుభాష్ చంద్రబోస్ గారిని, ఇంకోటి ఇప్పుడున్నటువంటి హేమహేమిలైనటువంటి రాజకీయ నాయకులు అన్ని రకాల పార్టీలకు సంబంధించి ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కావచ్చు, అమిత్ షా గారిని కావచ్చు, అదేవిధంగా నేను దైవంగా భావించే కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారిని కావచ్చు, అదేవిధంగా ఎంతగానో ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన రాయలసీమలో కూడా చాలామంది లీడర్స్ని చూసి ఇన్స్పైర్ అయ్యాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అలాగే మేము ఎదిగే దశలో మమ్మల్ని బాగా ప్రోత్సహించినటువంటి బీజేవైఎం నాయకులు సురేంద్రమోహన్ అన్న కావచ్చు, మిట్టా వంశన్న కావచ్చు, అదేవిధంగా సునీల్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇటీవల బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు అన్న కూడా గతంలో ఎన్నో ఉద్యమాలు చేశారు. అంటే ఉద్యమ కెరటంలాగా ఎగిసిపడేటువంటి కెరటాలం మేము. ఎప్పుడు కింద పడినా కూడా మళ్ళీ తిరిగి లేస్తాం. సమాజం కోసం, సమాజం యొక్క అభివృద్ధి కోసం, దేశం యొక్క నిర్మాణం కోసం మేము భాగస్వామ్యం అవ్వాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాం. అయితే మీరు వచ్చింది 2019లో బీజేపీ పార్టీలో. అయితే వచ్చిన వెంటనే మీరు రాష్ట్ర స్థాయి పదవి అయితే ఆశించారు, అది దక్కలేదు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే బీజేపీ పార్టీ ఇంతకు యువకుల్ని ఆదరిస్తుందా లేదా? అన్న 100% బీజేపీ పార్టీ ప్రతి ఒక్కరిని గౌరవిస్తుంది. మేము 2019లో వచ్చినా కూడా వెంటనే రాష్ట్ర పదవి అయితే ఆశించలేదు. 5-6 సంవత్సరాలు గల్లీ టు ఢిల్లీ వరకు వర్క్ చేయడం జరిగింది. మీరు చెప్పినట్లు ఇటు కాపు సామాజిక వర్గం నుంచి నేను రావడం జరిగింది. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి, అసెంబ్లీ స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇట గల్లీ టు ఢిల్లీ వరకు నా పార్టీకి సంబంధించి అన్ని రకాల సేవలు చేశామన్నా. సో వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మారుమూలన ప్రోగ్రామ్ జరిగినా కూడా ఇంత సేవ చేసిన మల్లికార్జునకి బీజేపీ పార్టీ ఏమి అవకాశం ఇస్తుంది? ఖచ్చితంగా అవకాశాలు వస్తుంటాయన్న. అవకాశాలు అరుదుగా వస్తాయి. వాస్తవం చెప్పాలంటే చాలా మందికి తెలియదు, కొంతమంది మిత్రులకే తెలుసు. సో ఇటీవల భారతీయ జనతా యువ మోర్చాకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా ఆస్పిరెంట్ లిస్టులో మేము కూడా ఉన్నాం. సో ప్రయత్నించాము, బట్ కొన్ని రకాల ఈక్వేషన్స్లో రాలేదు. ఎలా పదవులు ఉన్నా లేకపోయినా పార్టీ కోసమే పనిచేస్తాం. పార్టీ మాకు అవకాశాలు ఇస్తుంది, అవకాశాలు కల్పిస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తున్నాం. మీరు అన్నట్లు 2019లో నేను కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆధ్వర్యంలో పార్టీలో చేరినప్పటికీ నన్ను నేను నిరూపించుకుంటూ ఎంతోమంది పెద్దలను ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ సమాజంలో అందరినీ కలుపుకొని పోతూ ప్రతి ఒక్కరిని గౌరవించుకుంటూ ప్రతి ఒక్క చోట అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రశ్నించే తత్వంతో పాటు పేద ప్రజల కోసం పనిచేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎలక్షన్స్లో పనిచేసాం, గర్వంగా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ ఎలక్షన్స్లో పనిచేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా యువ మోర్చా తరపున మిట్టా వంశీ గారి యొక్క స్ఫూర్తితో, అదేవిధంగా పురంధేశ్వరి గారి సహకారంతో ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా పనిచేయడం జరిగింది. గతంలో తమిళనాడులో జరిగినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్పెషల్ ఇన్వైటీగా అక్కడ రాష్ట్ర కార్యదర్శి అశ్వత్థామన్ జీ గారు పిలిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశాలు కల్పిస్తుంది. ఇవన్నీ నాకు పదవి ఉన్నా లేకపోయినా ఇవన్నీ పార్టీ కల్పించిన అవకాశాలే కిరణ్ అన్న. అండ్ ఇంకోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మా కొత్త కమిటీలో భారతీయ జనతా పార్టీ నాకు మంచి అవకాశాలు కల్పిస్తుందనే నమ్మకం ఉంది. మా పార్టీలో ఒకటే సిద్ధాంతం ఉంటుంది, కార్యకర్తలే నాయకులు అవుతారు, నాయకులైనా కూడా కార్యకర్తల్లాగా ఉంటారు. ఖచ్చితంగా మేము ఎప్పటికైనా పదవి ఉన్నా పదవి లేకపోయినా పార్టీ కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే పనిచేస్తాం. దాంట్లో ఉన్నటువంటి సంతోషం మరి దాంట్లో ఉండదన్న. మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అయితే మీరు జనసేన పార్టీకి పోకుండా బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మా అభిమాని అన్నారు, ఎందుకు తేడా చూపిస్తుంది? అంటే వాస్తవంగా ఏంటంటే నాకు భారతీయ జనతా పార్టీ అయినా సో రెవల్యూషనరీ సిస్టమ్ అంటే మనం కొన్నిసార్లు మన స్వాతంత్ర ఉద్యమంలో మితవాదులు, అతివాదులు, గాంధేవాదులు జరిగారు. జనసేన పార్టీలో అవేం లేవంటారా? అలా అని కాదు. అంటే నేను వ్యక్తిగతంగా హిందూ అభిమానిని, అలా అని అన్ని రకాల మతాలను, వర్గాలను గౌరవిస్తా. నాకు భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6న ఏర్పడింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క స్ఫూర్తితో, ఏబీ వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారి స్ఫూర్తితో 2 ఎంపీ సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాల అధికారంలోకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఒక సిద్ధాంతం, ఏకాత్మ మానవవాద సిద్ధాంతం, అంత్యోదయ సిద్ధాంతం. అంటే
మనుషులందరూ సమానమే, అన్ని రకాల వర్గాలు సమానమే, అన్ని రకాల మతాలు సమానమే అని గౌరవిస్తూ మనల్ని మనం గౌరవించుకుంటూ ఇతరులను గౌరవించగలనే సిద్ధాంతము, అదేవిధంగా అంత్యోదయ సిద్ధాంతం, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ అంత్యోదయ సిద్ధాంతం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పేర్కొన్నటువంటి రాజ్యాంగంలో పేద బడుగు బలహీన వర్గాలు చిట్ట చివరి వారికి పేద సంక్షేమ ఫలాలు అందజేయడమే అంత్యోదయ సిద్ధాంతం. ఆ సిద్ధాంతం నచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. సో గతంలో కూడా గత ఎన్నికల ముందు కావచ్చు, అటు ముందు కావచ్చు, చాలామంది నువ్వు కాపు సామాజిక వర్గమే, సో జనసేనకి రా, ఖచ్చితంగా నీకు మంచి అవకాశాలు ఉంటాయి, డోన్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా కావచ్చు, లేదంటే భవిష్యత్తులో నంద్యాల జిల్లా జనసేన అధ్యక్షులుగా కావచ్చు, లేదంటే కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరి యువకులకు అవకాశం ఇస్తున్నారు. నువ్వు ఒక కాపు సామాజిక వర్గమే కాదు, ఇటు చదువుకున్న విద్యావంతుడిగా ఒక ఫైర్ బ్రాండ్గా మీడియా డిబేట్లలో మాట్లాడుతున్నావుగా, రండి అని చెప్పి ఆహ్వానించిన మాట వాస్తవమే. సో దానికి నేను ఎప్పుడూ గర్వంగా ఫీల్ అవుతా. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన నాయకుడు మా సామాజిక వర్గం కాదు, పవన్ కళ్యాణ్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవిస్తారు. మేము ఇంకా ఎందుకు గౌరవిస్తామంటే ఈరోజు హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రిగా మేము ఆయనను అభిమానిస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోనే మేము ఇప్పుడు పనిచేస్తున్నాం. పార్టీలు వేరు అయినా మా యొక్క సిద్ధాంతాలు అన్నీ ఒకటే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా రాబోయే రోజుల్లో దేవుడు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వస్తుందనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నామన్నా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుంచి అయితే పిలుపు రాలేదు, కానీ కాపు సామాజిక వర్గం సంబంధించిన పెద్ద నేతల నుంచి పిలుపులు అయితే వచ్చాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా మా మోదీ గారితో ఉన్నారు కదా అని చెప్పేసి నేను బీజేపీలో ఉన్నాను. సో ఖచ్చితంగా పార్టీలు వేరే ఉండొచ్చు, మా విధి విధానాలు ప్రజల కోసమే. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కావచ్చు ఎందుకు అంత అభిమానిస్తారు. పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోదీ గారు లాంటి వ్యక్తి కూడా ఈజ్ నాట్ ఏ పవన్ కళ్యాణ్, హీజ్ ఏ అంది, అతను ఒక తుఫాన్ లాంటి వాళ్ళు ఎందుకన్నారంటే పేద ప్రజల యొక్క గుండె చప్పుడు అని స్పష్టంగా చెప్తారు. అలాంటి వారి నేతృత్వంలో ఖచ్చితంగా పనిచేసే అవకాశం వస్తే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలోనే పనిచేస్తాం అన్న. ఖచ్చితంగా మీరు పార్టీలో తక్కువ కాలం పనిచేశారు, అయితే డిబేట్లో ఒక వీడియో చూస్తాను, ఆ డిబేట్లో కూడా ప్రతిపక్ష పార్టీలని ఎందుకు అంతగా టార్గెట్ చేస్తున్నారు? అంటే టార్గెట్ అని ఏముండదన్న, మేము పార్టీ పరంగా కూడా తక్కువ ఏం పనిచేయలేదు. 6-7 సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క నిర్మాణం, అవకాశం వచ్చింది కదా, అవకాశాన్ని వినియోగించుకోవాలనే 100% అన్న అవకాశాలు ఉపయోగించుకోవడం. అంటే ఎప్పుడు ఒకటి చెప్తామన్నా, అవకాశాలు కొన్నిసార్లు అరుదుగా వస్తాయి. అవకాశాల కోసం ఎదురు చూడడం కంటే అవకాశాలను సృష్టించుకోవడం చాలా ఉత్తమం. నేను నా వరకు ద ఎఫర్ట్గా ద బెస్ట్ ఎఫర్ట్ ఎంతవరకు ఇచ్చామనేది ఇంపార్టెంట్. మీడియా పరంగా ఒక చదువుకున్నటువంటి సివిల్ ఆస్పిరెంట్ స్టూడెంట్గా కావచ్చు, సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడానికి కావచ్చు, ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి అబద్ధాలను ఇవి విష ప్రచారాలు అని చెప్పేసి దెబ్బ కొట్టడం కానీ, నాలాంటి మేధావులు విద్యావంతులు చదువుకున్నటువంటి యువకులు చాలామంది మీడియా ముఖంగా సోషల్ మీడియా, అటు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీద ఖచ్చితంగా మాట్లాడుతున్నారన్న. ముమ్మాటికి మీరు అన్నట్లు నేను ఫైర్ బ్రాండ్గానే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతామంటే మనం నిజాలని నిర్భయంగా చెప్పే దమ్ము ధైర్యం ఉన్నప్పుడే ప్రజలకు అవి తెలిసిపోతాయి. ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, వికసిత్ భారత్ 2047 విజన్తో విశ్వగురు స్థానంలోకి ఈరోజు భారతదేశం ముందుకు వెళ్తుంది. అలాంటప్పుడు ఈరోజు భారతదేశం ఏ విధంగా అయితే పేద ప్రజల కోసం తీసుకున్నటువంటి కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత చదువుకున్నటువంటి విద్యావంతులుగా భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మా అందరి మీద ఉందన్న. డిబేట్లలో మేము ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడతామంటే నిజాలను నిర్భయంగా అక్కడ చెప్తున్నాం. మీకు మా వాయిస్ ఒక రెబల్గా ఫైర్ బ్రాండ్గా వినిపించవచ్చు, కానీ మా గుండె చప్పుడు ఎప్పుడు పేద ప్రజల పక్షాన ఉంటుంది. మేము చేసేటువంటి పనిని ప్రజల్లోకి తీసుకునే విధంగా, ప్రతిపక్షాలను ఎండగట్టే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. రీసెంట్గా చూస్తేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. అసలు రాయలసీమ గురించి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ఏం చేసిందని చెప్పేసి అబద్ధపు విష ప్రచారాల గురించి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీని సైతం విమర్శించే స్థాయికి రావడానికి కారణం ఏంటి? అంటే ప్రతిపక్షాలను విమర్శించకూడదు అని విమర్శించే స్థాయి మీద ఇప్పుడు ఒకటన్నా స్థాయిలు అనేటివి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు. సమాజంలో మనం చేసేటువంటి పనితనాన్ని, పేద ప్రజలకు చేసేటువంటి స్థాయిని, మన ఎందుకు లేదన్నారు ఒక క్రెడిబిలిటీ ఏముంది. ఎందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్త అనేది అన్నిటికంటే ముఖ్యమైన పదవి అన్న. ఈరోజు మా మోదీ గారు కూడా ఒకప్పుడు గతంలో కార్యకర్త.
కార్యకర్తనే. ఈరోజు కార్యకర్త అనే పదవి అన్నిటికంటే బలమైనది. ఈరోజు మీరు అన్నారు స్థాయి వైఎస్ఆర్సీపీలో ఎవరికి ఉందండి స్థాయి చెప్పండి. క్రెడిబిలిటీ మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ గురించి ఎవరు మాజీ సీఎం ఎవరు తండ్రి చాటు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా ఉండి అంచెలంచెలుగా ఎదుగుతూ సీఎం అవ్వమని చెప్పండి. ఇప్పుడు ఒకటి సార్, మీకు ఆశ ఉండదు ఇప్పుడు ఒకటి రాజకీయాల్లో ఏదో ఒకటి కావాలని ఉంటది. ఖచ్చితంగా సార్, రాజకీయాల్లో పవర్ ఉండాలి. పవర్ ఉంటేనే పేద ప్రజల కోసం ఎంతో మందికి సేవ చేస్తాం. మేము ఈ రోజు ఎందుకు ఇప్పుడు మీరు డౌన్ లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉంది. 100% కాపు సామాజిక వర్గంలో నాకు కంపల్సరీ టికెట్ దక్కుతానే ఆశతో ఉన్న రాజకీయాలు ఉన్నారు కదా సార్. ఖచ్చితంగా రాజకీయాల్లో ఖచ్చితంగా పొలిటికల్ పవర్ అనేది ఎప్పుడు కింగ్ మేకరే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటి చెప్పేవారు, మన పని మనం చేసుకుంటూ పోతే ఖచ్చితంగా అవకాశాలు అరుదుగా వస్తాయి. పవన్ కళ్యాణ్ పార్టీ అంటే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఇండియా కూటమి నాయకులుగా మాట్లాడుతున్నారు. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటి స్పష్టంగా చెప్పారు, అంటే మనసు ఒక చోట ఉంది, ఒకటి సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు ఎక్కువ చెప్తానంటే, అంటే అహర్నిశలు 24/7 ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించి ఆ మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా కాలినడకన వెళ్తూ ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తారు. అలాంటి నాయకుల్ని ఇన్స్పిరేషన్ గా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిగా మేము మాట్లాడట్లేదు సార్. కేవలం కాపు సామాజిక వర్గం కాబట్టి ఆ కోనలో ఏమైనా టికెట్ దక్కించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు. అక్కడ ఎవరు కూడా పోటీ రాకూడదు, జనసేన పార్టీలో బీజేపీలోనే అవకాశం రావాలనే స్వార్థంతోనే పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు. ఒకటి మీరు ఎంత ఇరుకున పెట్టినా ఒకటి సార్, బీ ఫామ్ లో క్వాలిఫికేషన్స్ నిర్ణయించేది క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, మన పనితనం ఉంటుంది. ఈరోజు స్పష్టంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను. గతంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో బీజేపీ సింగిల్గా వెళ్తుందంటే పురంధేశ్వరి అమ్మ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున డోన్ నియోజకవర్గం నుంచి బీజేవైఎం నుంచి వన్ అండ్ ఓన్లీగా కావచ్చు సీనియర్ నాయకులతో కలుపుకొని నేను టాప్ 2 టాప్ 3లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే అవకాశం లభించే వ్యక్తిగా ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రాజకీయాల్లో పేద ప్రజలకు ఎక్కువ చేయాలంటే అధికారం కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకొకటి, మాకు వైఎస్ఆర్సీపీ నాయకుల్లాగా అధికార ధనదాహం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వాలను చూస్తే లిక్కర్ మాఫియా, భూమాఫియా, గ్రానైట్ మాఫియా ఎక్కడ చూసినా కూడా మాఫియాలతో ఆ గవర్నమెంట్ అధికారంతో దౌర్జన్యం గూండాయిజంతో రెచ్చిపోయింది కాబట్టి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు మాకు 164 సీట్లు ఇచ్చారు. మేము బాధ్యతగా పనిచేయడానికి సిద్ధం. ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేను కమ్యూనిటీ పరంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఒక లెజెండరీ పర్సన్. అంటే మోడీ గారు లేరా? 100% సార్. ఇప్పుడు మేము ఇందాకనే చెప్పాను, మేము జోడెద్దుల గుర్రపు సార్లు. ఈరోజు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మేము బీజేపీ పార్టీలో పనిచేస్తున్నందుకు మేము గర్వపడుతున్నాం అని చెప్పాం. ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చాం. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మేము ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన స్థాయిని కూడా మర్చిపోయి ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా కూడా కాలినడకన వెళ్తూ ఎంతో మందికి రోడ్డు, పంచాయతీరాజ్ శాఖని కావచ్చు, లేదంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కావచ్చు, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తులను ఇన్స్పిరేషన్గా మేము తీసుకుంటున్నాం. కమ్యూనిటీ పరంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవట్లేదు కిరణ్ గారు. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాల్లో కమ్యూనిటీ అనేది కీలక భాగం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అధికారాన్ని తెస్తుంది, అధికారాన్ని తీసేస్తుంది. మీరు కమ్యూనిటీ భావన ఎందుకు తీసుకురాలేదు? ఒకటి సార్, కమ్యూనిటీ భావనతో మేము పని చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ అన్ని రకాల వర్గాలను గౌరవిస్తుంది, అన్ని రకాల మతాలను కలుపుకుపోతుంది. అలాంటి పార్టీలు ఉన్నందుకు మేము అందరం గర్వపడుతున్నాం. ఈరోజు కాపు సామాజిక వర్గం మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి ఏ పార్టీ రావాలన్నా కాపులు డిసైడ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళని దించాలన్నా కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ పడగొట్టాలన్నా కాపులు పడగొడతారు. అది ముమ్మాటికి నిజము. కానీ ఒక రకంగా అది మాకు ఒక్కోసారి సామాజిక వర్గం అనేది బలంగా ఉంటుంది, ఒక్కోసారి మీలాంటి వ్యక్తుల దగ్గర బలహీనంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఆ సామాజిక వర్గం కదా, మిగతా వాళ్ళని వేరే కోణంలో చూస్తుంటారు, తక్కువ కోణంలోనే అంటారు. అలా ఏముండదు సార్. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్స్లో చదువుకున్నాము. సో మేమే కాదు, మా కాపు సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మేము ఎంతగానో అభిమానించే వంగవీటి మోహన్ రంగ గారు కావచ్చు, రాయల్ని ఏలినటువంటి రాయలసీమలో పుట్టినటువంటి బిడ్డగా చెప్తున్నా. మేము కృష్ణదేవరాయల వంశం నుంచి వచ్చిన వంగవీటి మోహన్ రంగ గారి వారసులమైన ఇప్పుడు కొన్నిదేళ్ల చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన కూడా మేము పేద ప్రజల యొక్క గుండె చెప్పుడుగానే పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తాం. ముమ్మాటిగా మీరు చెప్పినట్టు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసేటువంటి అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నిస్తూ రాబోయే రోజుల్లో దేవుడి ఆశీస్సులు, మా పార్టీ యొక్క ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా డోన్ అసెంబ్లీ నుంచి ఖచ్చితంగా ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ గారి మీద పోటీ చేయడానికి మేము సిద్ధం. ఎందుకు సార్, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఎదిరించి పోటీలో నిలబడగలరా మీరు? ఒకటి సార్, పోటీ అనేది
ఎవరైనా పోటీ చేయొచ్చు. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒకటే చెప్తారు, రాజ్యాంగం ముందు ఎన్ని రాజకీయ పార్టీలైనా పొత్తులు ఏర్పాటు చేసుకోవచ్చు, గెలిచిన తర్వాత కూడా పొత్తులు ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా రాజకీయంలో ఎవరైనా కూడా వ్యక్తిగతంగా చదువుకున్నటువంటి మేధావులు సమాజం కోసం, దేశం కోసం, ఏదైనా ప్రజా సంక్షేమం కోసం పేద ప్రజలకు చేయాలంటే పార్టీలు పెట్టచ్చు, ఏ రాజకీయ పార్టీలతో పొత్తులైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని చెప్పారు. ఈరోజు నేను చదువుకున్నటువంటి ఒక ఉన్నత విద్యావంతుడిగా భారతీయ జనతా పార్టీ యువ నాయకుడిగా ఈరోజు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. రాబోయే రోజులు ఖచ్చితంగా మాకు పార్టీ అవకాశాలు ఇస్తే ఖచ్చితంగా మీరు అన్నారు కదా బలమైన సామాజిక వర్గం మీరు కాపు అని. సో ఖచ్చితంగా కాపు బిడ్డగా కావచ్చు, భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా మేము పోటీ చేయడానికి సిద్ధం. ఖచ్చితంగా మీరు అన్నారు పోటీని తట్టుకుంటారని. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తారు, నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి, నేను ఎవరితో కంపారిజన్ చేసుకోవచ్చు. బహుశా ఆయన మాజీ ఆర్థిక మంత్రి వర్యులు అయ్యి ఉండొచ్చు, వాళ్ళకు పెద్ద కుటుంబం నుంచి వచ్చారు, ఓకే వెల్ అండ్ గుడ్, అదంతా మేము రెస్పెక్ట్ చేస్తాం. మాకు సార్ వైఎస్ఆర్సీపీ నాయకులైనా ఇంకా ఏ పార్టీ నాయకులైనా, ఈవెన్ మాకు కేంద్రంలో ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కూటమితో కూడా మాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు. ఓన్లీ పార్టీ పరంగా సిద్ధాంత అభిప్రాయ భేదాలు మాత్రమే ఉంటాయి. మేము వ్యక్తులను గౌరవిస్తాం, అభిమానిస్తాం. మా యొక్క సిద్ధాంతాలు ఓన్లీ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా మీరు అన్నట్లు దైవం శాసిస్తే, ఈశ్వరేచ్ఛ ఉంటే ఖచ్చితంగా ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద మా పార్టీ నాకు విశ్వాసం చూపి టికెట్ ఇస్తే ఎన్డీఏ కూటమి తరపున పోటీ చేయడానికి సిద్ధం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళు ఏ విధంగా అన్యాయాలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, గూండాయిజం చేశారు, ఏ విధంగా అబద్ధ హామీలతో ప్రజలని మభ్యపెట్టారనేది ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా కూటమి యొక్క గెలుపు కోసం కృషి చేస్తాం. డోన్ నియోజకవర్గంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు ఎట్లా అవకాశం వస్తుంది సార్? ఒకటి, రాజకీయాల్లో ఏదైనా తలుపు తట్టచ్చు. ఇంకోటి, చిటిక ఇట్లా వేసినంత ఈజీగా ఈశ్వరుడు తలుచుకుంటే ఏదైనా జరుగుద్ది. మేము ఒకటి ఏంటంటే మా సిద్ధాంతం యొక్క లక్ష్యం పోటీ చేయాలి, అధికారం సంపాదించాలి, ధనాన్ని లేదంటే కబ్జాలు చేయాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలనేది మా సిద్ధాంతం కాదు. మనం చనిపోయేటప్పుడు కూడా చిరస్థాయిగా మన పేరు ప్రజల గుండెల్లో ఉండాలనే ఉద్దేశంతోనే మీరు అన్నారు ఐపీఎస్ అవ్వాల్సినటువంటి వ్యక్తిని ఈరోజు పార్టీ సిద్ధాంతంలో ఎందుకు పనిచేస్తున్నామంటే పార్టీ యొక్క అభిమానం కావచ్చు, అదేవిధంగా ప్రజల కోసం పనిచేయడం. ఈరోజు మా పార్టీలో హేమహేమీలు ఉన్నారు. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అన్నామలయ్య గారు తమిళనాడు రాష్ట్రంలో ఈరోజు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి వర్యుల స్థానంలో కావచ్చు, పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ఇందాక అన్నారు నరేంద్ర మోదీ గారు పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజల గుండెల్లో మా అంతిమ లక్ష్యం ఒకటి సార్, పేద ప్రజల కోసం ఎవరినైనా కూడా ఢీ కొట్టడానికి రెడీ. సో మేము ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాం. మా యొక్క బలం మీరు అన్నారు చూడండి, కాపు సామాజిక వర్గం కాదు, వ్యక్తులు కాదు, వ్యక్తిగత ఆరాధన కాదు, మా యొక్క బలం ఈ కాషాయ కండువా. ఈరోజు ఖచ్చితంగా పివిఎన్ మాధవన్న గారి నేతృత్వంలో, సునీల్ అన్న గారి నేతృత్వంలో ఈరోజు బలమైన యువతని ఒక 100 నుంచి 1000 మంది సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యువమోర్చా ఆధ్వర్యంలో, యువమోర్చా సారథ్యంలో, మాధవన్న నేతృత్వంలో ఖచ్చితంగా తయారు చేస్తాం. ఖచ్చితంగా మీరు అన్నారు కదా రాబోయే రోజుల్లో ఎప్పటికైనా ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎదిగే విధంగా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు మాధవన్న గారి నేతృత్వంలో కావచ్చు, సునీల్ అన్న నేతృత్వంలో మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా కాషాయం యొక్క బలోపేతం కోసం కృషి చేస్తాం. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి పదవి వచ్చింది, అయితే ఆ పదవిని వ్యతిరేకిస్తున్నారు. అలా ఏం లేదు, నేను పదవిని ఎందుకు వ్యతిరేకిస్తాం? ఒకటి, ఆయన కూడా సునీల్ కుమార్ రెడ్డి గారు కష్టపడేటువంటి తత్వం, ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు దక్కలేదు, అదేవిధంగా అలా ఏం లేదు. దక్కింది కదా. ఒకటి, నేను ఏదైనా అన్నగారు కాంపిటేట్లో ఉన్న మాట వాస్తవమే, ఆస్పిరెంట్ లిస్ట్లో ఉన్న మాట వాస్తవమే, నేను ప్రయత్నం చేశా రాలేదు. కానీ నాకంటే ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తికి, చదువుకున్నటువంటి వ్యక్తికి, ముఖ్యంగా రాయలసీమ ఉద్యమానికి సంబంధించి నా పక్క జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సునీల్ కుమార్ రెడ్డి గారికి ఆ పదవి వరించడం నిజంగా నేను చాలా సంతోషంగా గర్వపడుతున్నాను. 100% మనస్ఫూర్తిగా అన్నగారు. ఎందుకంటే నాకు కూడా సునీల్ అన్నతో మంచి అనుబంధమే ఉంది. ఒకటి, నేను ఎప్పుడైనా రాజకీయాల్లో అయినా ప్రొఫెషనల్ లైఫ్లో అయినా కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది, అలాగే స్పోర్టివ్ స్పిరిట్ ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సునీల్ అన్న నేతృత్వంలో ఇందాక చెప్పాను కదా 100 మంది సైన్యాన్ని తయారు చేస్తాం. యువమోర్చా అంటే ఎట్లా ఉంటుందో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి చూపిస్తాం. ముమ్మాటికి చెప్తున్న మీడియా ముఖంగా సునీల్ కుమార్ రెడ్డి గారి గురించి చాలా మందికి తెలియదు అనుకుంటా. హీఈస్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెల్ నోన్ ఫర్ రెవల్యూనరీ డేరింగ్ అండ్ డైనమిక్ లీడర్షిప్ క్వాలిటీ పర్సనాలిటీ ఉన్నటువంటి ఒక పర్సన్. నిజంగా ఆయన నేతృత్వంలో పనిచేయడం మేమందరం హానర్గా భావిస్తున్నామన్నా. ఎందుకంటే సునీల్ అన్న గురించి చాలామందికి తెలియదు. ఆయన ఒక స్కూల్స్, కాలేజెస్
సంబంధించి ఏబీవీపీలో పనిచేయడం కావచ్చు, ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి అడ్మిషన్స్ విషయంలో కానీ, ఫీజుల విషయంలో కానీ వాళ్ళకు అండగా నిలబడడం కావచ్చు. అదేవిధంగా రాయలసీమ డిక్లరేషన్ గురించి, రాయలసీమ ఉద్యమ నేపథ్యం గురించి జైలుకి వెళ్ళినటువంటి ఘనత సునీల్ కుమార్ రెడ్డి గారిది. అదేవిధంగా ఈరోజు సునీల్ అన్న లాంటి వ్యక్తి పక్కన సహచరుడిగా ఆయన నేతృత్వంలో పనిచేయడం మేమందరం గర్వపడతాం. పార్టీలో పదవులు వస్తుంటాయి, పదవులు పోతుంటాయి. అలాంటి నాయకుడికి అండగా నిలవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి నాయకుడికి ఈరోజు అవకాశం కల్పించింది. ఆయనకు మేము ఎప్పుడు అండగా ఉంటాం. ఒక వ్యక్తిగా, ఒక తమ్ముడిగా, భారతీయ జనతా పార్టీ యువ నాయకులుగా ఆయనకు అండగా ఉండడంతో పాటు ఆయన నేతృత్వంలో మాకు సలహాలు సూచనలు తీసుకుంటూ మేము ఆయనకు ఇస్తూ పార్టీ యొక్క బలోపేతానికి, పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమానికి కృషి చేస్తాం. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నగరూరు రాఘవేంద్ర గారికి టికెట్ ఇచ్చారు. అంటే అనంతపురం, కడప, కర్నూలు, పశ్చిమ రాయలసీమ అంతే. అక్కడ మీరు కూడా ఎక్కువ తిరిగారు ప్రచారంలో. మరి ఎందుకు ఓడిపోయినారు? ఒకటి, అప్పుడున్నటువంటి ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్లో మన పార్టీ అధికారంలో లేదు వాస్తవంగా. అప్పుడు సోమవీర్రాజు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో ఖచ్చితంగా పశ్చిమ రాయలసీమకి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్గా నగరు రావేంద్ర అన్న గారికి వచ్చిన మాట వాస్తవం. ఖచ్చితంగా అటు అనంతపూర్ కావచ్చు, కడప కావచ్చు, చిత్తూరు, మన కర్నూలు, అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతి ఒక్కరం ఎఫర్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మేము చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నగరు రావేంద్ర అన్న గారు సతీమణి హిమబిందు గారు కావచ్చు. అదేవిధంగా మీరు ఇందాక నుంచి అన్నారు కాపు 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 సామాజిక వర్గం. ఆ కాపు సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన విద్యార్థులందరినీ మేము సంఘటితం చేశాము, ఏకీకృతం చేసి ముఖ్యంగా మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి చింతలపల్లి రామకృష్ణ గారు కావచ్చు, కోనేటి వెంకటేశ్వర్లు కావచ్చు, అదేవిధంగా ఇతర సన్నిహిత మిత్రులు, మిగతా మేధావంతులతో నంద్యాలలో కావచ్చు, డోన్ అసెంబ్లీకి సంబంధించి నేను కూడా దగ్గరుండి ప్రచారం చేయడం జరిగింది. కాకపోతే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. సో వాటిని స్పోర్టివ్గా తీసుకొని కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళాలి. ఈరోజు నగరు రావేంద్ర అన్న గారు స్టార్టింగ్లో కొంతమందికి మాత్రం తెలుసు. ఈరోజు ఆయన చేసేటువంటి సేవా సంస్థలు కావచ్చు, ఆయన ప్రజల కోసం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా కూడా ఏదైనా సహాయం అడిగితే నేనున్నానని చెప్పేసి అక్కర చేర్చుకొని సహాయం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆ అన్నకు అంతకు మించిన పదవులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో మీరు ఢిల్లీ ఎలక్షన్స్ కావచ్చు, తెలంగాణ ఎలక్షన్స్ కావచ్చు, క్యాంపెయినింగ్ తిరిగారు బీజేపీ పార్టీ తరఫున. ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడు అటు సైడ్ క్యాంపెయినింగ్ వస్తుంది, మీకు కూడా అవకాశం వస్తుందా? ఖచ్చితంగా పార్టీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్తాం. ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్న గారు నేతృత్వంలో గతంలో రాష్ట్ర అధ్యక్షులు అవ్వకముందే ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో వర్క్ చేయడం జరిగింది. స్ట్రాటజిక్ మైండ్ సెట్తో పొలిటికల్ అనాలిస్ట్గా. సో అక్కడ మేము పోల్ మేనేజ్మెంట్ వ్యవస్థను కూడా చూసుకొని ఢిల్లీ ఎలక్షన్స్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గారిని ఓడించినటువంటి పర్వేజ్ సింగ్ సాహెబ్ గారి గెలుపులో మేము భాగస్వామ్యం అయ్యాము. దానికి గర్వపడుతున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు అదే మాధవన్న గారు ప్లస్ విష్ణువర్ధన్ రెడ్డి అన్న, సత్యకుమార్ యాదవ్ అన్న, నాగోత్ రమేష్ నాయుడు గారు, అదేవిధంగా పార్థసారథి గారు ఇలాంటి నేతృత్వంలో ఢిల్లీలో పనిచేసాం. తెలంగాణలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, ఇతరత్ర హేమీల నేతృత్వంలో కూడా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్, అదేవిధంగా కేరళ, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఆ రాష్ట్రాల్లో ఎన్నికల్లో పనిచేయడానికి మేమందరం సిద్ధంగానే ఉన్నాం. ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి సలహాలు సూచనలతో, ఆయన సారథ్యంలో సునీల్ కుమార్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా పనిచేయడానికి మేమందరం రెడీ. యువమోర్చా బైరెడ్డి శబరి గారు ఉన్నారు, అప్పుడు కూడా మీరు ఉన్నారు. యా, ఇప్పుడు నంద్యాల ఎంపీ, ఇప్పుడు టీడీపీ పార్టీ ఎలా ఉంది మీకు ఈ సంబంధాలు? బాగానే రెస్పాన్స్? అక్కతో చాలా బాగున్నారు. అక్క యువమోర్చా జనరల్ సెక్రటరీగా వర్క్ చేయడం, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడు రాష్ట్ర అధ్యక్షులు కేతిరేని సురేంద్ర మోహన్ అన్న గారు ఉన్నారు. అప్పుడు శబరక్క గారు జిఎస్గా ఉన్నారు. అక్కతో పాటు మిట్టా వంశీ గారు జిఎస్గా కూడా పనిచేయడం జరిగింది. సో తరువాత అక్కతో మాకు ఎప్పుడు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే నాకు దేశవ్యాప్తంగా నేను ప్రతి ఒక్కరిని ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళను గురువులుగా భావిస్తూ ఉంటా. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో సోమవీర్రాజు గారు, ముఖ్యంగా రాయలసీమ జోన్లో నాకు అత్యంత ఆప్తులు, నన్ను నడిపించినటువంటి వ్యక్తులుగా నేను బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని, అదేవిధంగా శబరక్కని నేను గారు మేడం అనలేను, కానీ అక్కతో ఆ చనువు ఉంది. శబరక్క నిజంగా నన్ను ఒక అమ్మలాగా ఆదరించింది, అక్కలాగా ప్రోత్సహించింది. అక్క నేతృత్వంలో, అక్క సారథ్యంలో సలహాలు సూచనలు తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ నేను ఈరోజు ఒక రాష్ట్ర నాయకులుగా గుర్తింపు సంపాదించానంటే ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు, ప్రతి ఒక్కరి ప్రోత్సాహం ఉంది. ముఖ్యంగా శబరక్క ఆధ్వర్యంలో అప్పుడు స్టేట్ జిఎస్
సీరియస్గా అక్క ఉన్నారు. తిరుపతిలో 2021 బై ఎలక్షన్స్ అలా ఉన్నప్పుడు అక్కతో పాటు మేము 45 రోజులు తిరుపతి, నెల్లూరు, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గంలో పనిచేయడం జరిగిందన్న. అదేవిధంగా పనతల సురేష్ గారు ఇప్పుడు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు బీజేపీ జనసేన అభ్యర్థిగా. అక్కడ కూడా ఒక 10 నుంచి 15 రోజులు అక్క నేతృత్వంలో పనిచేశారు. సో అక్క సారథ్యంలో నంద్యాల జిల్లాలో బీజేపీ యొక్క బలోపేతం కోసం మేమందరం కృషి చేశాం. సో అనివార్య కారణాల వల్ల అక్క బీజేపీ నుంచి టీడీపీకి వెళ్ళడం జరిగింది. కానీ ఏదేమైనా ఎన్డీఏ కూటమిలోనే మా అక్క ఉన్నారు. అక్క ఎప్పుడు మాకు సన్నిహిత సంబంధాలుగానే ఉన్నాయి. ఇటీవల కూడా అక్క జన్మదిన శుభాకాంక్షలు కూడా పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. సో అక్క అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేకపోయాం. సో అక్క ఎంపీ అవ్వకముందు ఎలా ఉన్నారో ఎంపీ అయిన తర్వాత కూడా అలానే ఉన్నారు. సో ఖచ్చితంగా ఎప్పుడు ప్రోత్సహిస్తారు. ముఖ్యంగా నేను ఢిల్లీ ఎలక్షన్స్లోకి వెళ్ళినప్పుడు నాకు అన్నింట మల్లికార్జున ఎక్కడ ఉంటున్నావు, అకామిడేషన్ ఉందా, ఫుడ్ ఓకే సరిపోతుందా, ఎలక్షన్స్లో క్యాంపెయిన్ ఎలా ఉంది, అన్నీ కూడా ఒక అమ్మలాగా అక్కలాగా నన్ను ఆదరిస్తూ ప్రోత్సహిస్తూ ఢిల్లీ ఎలక్షన్స్లో కూడా నాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో నేను ప్రతి ఒక్కరి దగ్గర ఒక శిష్యుడిలాగానే ఉంటాను. ఖచ్చితంగా అందరి ప్రోత్సాహంతో, అందరి యొక్క విలువైన సూచనలు సలహాలతో ఒక మంచి పొజిషన్లోకి వెళ్తాననే నమ్మకం ఉంది. సో ఎంత నేర్చుకున్నా నిత్య విద్యార్థిగానే అందరితో ఉంటానండి. డోన్ నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మీరు మిమ్మల్ని కలుపుకొని పోతున్నారా? 100% సార్. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు ముగ్గురు కలిసిపోతున్నారా సార్? ఎన్డీఏ అంటేనే బీజేపీ, టీడీపీ, జనసేన. ఇప్పుడు మేము ఎప్పుడెప్పుడు కొట్టుకొని పక్కకి వెళ్తామని శవాల దగ్గర రాబందుల్లాగా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురు చూస్తుంది. ఎన్డీఏ కూటమి బలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నియోజకవర్గంలో ఎప్పుడు కనిపించలేదు బీజేపీ పార్టీ కానీ జనసేన కానీ కనిపించడం లేదు. ఖచ్చితంగా సార్ మా పార్టీ యొక్క విధి విధానాలు, మేము పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి మాత్రమే కొన్ని చోట్ల ఉంటాం. అలా ఏం లేదు సార్. బీజేపీ పార్టీ దూరం అలా ఏం లేదు సార్. ఎన్డీఏ కూటమి అంటేనే బీజేపీ, జనసేన, టీడీపీ. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారితో కూడా అనుబంధం ఉంది. ఎందుకంటే గతంలో కూడా నేను పుట్టినటువంటి స్వస్థలం సీసంగుంతలకు కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినటువంటి చరిత్ర ఉంది. సో ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కోట్ల సుజాతమ్మ గారు నా పనితనాన్ని కావచ్చు, భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాష్ట్ర నాయకులకు గుర్తింపు సంపాదిస్తున్నాననే ఒక ఉద్దేశం కావచ్చు, మంచిగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ మా ఇంటికి కూడా రావడం జరిగింది. మా ఊరిలో క్యాంపెయిన్ చేసాం, మా ఇంటికి వచ్చాం, ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించింది. ఇప్పటికి కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారిని కలుస్తుంటాం, సుజాతమ్మ గారిని కలుస్తుంటాం. ముఖ్యంగా రాఘవేంద్ర రెడ్డి అన్న నన్ను బాగా ప్రోత్సహిస్తుంటారు. రాఘవేంద్ర రెడ్డి అన్న గారితో కూడా అనుబంధం ఉంది. సో ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం నాది. సో నా జీవితంలో నాకు రాజకీయ పరంగా కానీ, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్లో నాకు అందరూ అండగా చాలామంది నిలిచారు, చాలామంది ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అలాంటి వారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఎలాగూ ఎప్పటికీ ఒబీడియంట్గా ఉంటాను. అది నా నైజం అండి. ఫైనల్గా మల్లికార్జున గారు, మీ గోల్ ఏంటి? ఫైనల్గా నా గోల్ అంటే ఏముందండి, ప్రజల కోసమే పనిచేస్తున్నాం, ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. సో ఎవరినైనా ఢీ కొట్టడానికి రెడీ, ఎవరినైనా ఓడించడానికైనా రెడీ. ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడి కొండల్ని కూడా పిండి చేసేటువంటి సత్తా యువకులది అని స్వామి వివేకానంద గారు పేర్కొంటుంటారు. ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి నేతృత్వంలో, ముఖ్యంగా మా భారతీయ జనతా పార్టీ సారథ్యంలో, కేంద్ర నాయకుల సలహాలు సూచనలతో, వారి నాయకత్వంలో, రాష్ట్ర నాయకులు సలహాలు సూచనలతో, రాష్ట్ర నాయకత్వంలో ఖచ్చితంగా ముందుకెళ్తాం. ప్రజల కోసం గట్టి కష్టపడతాం. ఖచ్చితంగా మా కూటమి తరపున కావచ్చు, మా పార్టీ తరపున నాకు అవకాశాలు వస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను నమ్మిన నా సొంత గడ్డ, డోన్ అసెంబ్లీ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడానికి నేను సిద్ధం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ లీడర్తో ఓపెన్ టాక్. మరో ఓపెన్ టాక్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.